లేదా నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇక రాజమండ్రి జైల్లో ఎమ్మెల్సీ అనంతబాబు హల్చల్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అనంతబాబు డిమాండ్ చేస్తున్నారు. కోర్టుకు వెళ్ళి ఆదేశాలు తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. అయినా సరే అనంతబాబు తనకి జైల్లో ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కావాలంటున్నారు. ఇక అనంతబాబు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్ అయిపోయింది? డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే కేసులో మళ్ళీ అనంతబాబు రిమాండ్కి వెళ్ళారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతబాబు రిమాండ్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీ తరపు నుంచి ఎవరు కూడా అనంతబాబు వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. అంటే అనంతబాబు తప్పు చేశాడని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుందా? అనంతబాబు లాంటి వారికి సపోర్ట్ చేసి మళ్ళీ ప్రజల్లో తాము పాలచన అవుతామనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఉన్నట్లేనా? ఇదొక అంశం. అయితే మరొక అంశం చూస్తే కృష్ణా జిల్లా పమిడి మొక్కల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోతే మార్పు తప్పదని సీఎం సంకేతం ఇచ్చారు. ఎమ్మెల్యేల పనితీరు గురించి ప్రజల్నే ముఖాముఖి అడిగి తెలుసుకుంటా ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలపై ఇప్పటికే కూటమి అధిష్టానాలకి ఫిర్యాదులు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి, వ్యక్తిగత వ్యవహారాలు ప్రభుత్వానికే మాయని మచ్చగా తలనొప్పిగా మారుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో సగానికి పైగా వన్ టైం ఎమ్మెల్యేగా ముద్రపడిపోయారు. మళ్ళీ సీట్ రాదని, సీట్ వచ్చినా ప్రజలు తమకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వరనేటువంటి అభిప్రాయంలో మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వారిలో చాలామందిలో ఆ పరిస్థితి ఉన్నట్టయితే స్పష్టంగా కనపడుతోంది. ఇక ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయే నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వారి స్థానంలో కొత్త వారిని నియమించేటువంటి అవకాశం కూడా త్వరలోనే వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇస్తారనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. ఎమ్మెల్యేలపై సీఎం ఫోకస్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటూ ఉన్నారు సింగళూరు వెంకటేష్ గారు, హైకోర్టు అడ్వకేటు, రాజకీయ విశ్లేషకులు, మనతోటి జుమ్కలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కృష్ణాలి గారు, రాజకీయ విశ్లేషకులు, మరికొద్దిసేపులో వారు కూడా మనతో జుమ్కలో జాయిన్ అవుతారు. అదేవిధంగా ముప్పాల సుబ్బారావు గారు, స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్, వారు కూడా మరికొద్దిసేపులో మనతో జుమ్కలో జాయిన్ అవుతారు. పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మరికొద్దిసేపులో మనతో జుమ్కలో జాయిన్ అవుతారు. మనతో సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొదటి అంశం, రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి అనంతబాబు వ్యవహారానికి సంబంధించి వైసీపీ సైలెంట్ అవుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ సంబంధించి పెద్దగా ఎవరు కూడా అనంతబాబుకి అన్యాయం జరిగిందని, అక్రమంగా జైల్లో వేశారని ఎవరు కూడా ఏం మాట్లాడట్లా. అంటే అనవసరంగా అనంతబాబు అంశాన్ని పట్టుకుంటే ప్రజల్లో తమకి మళ్ళీ నెగిటివిటీ వస్తుందనేటువంటి ఒక భావనలో వైసీపీ ఉందని అనుకోవచ్చు వెంకటేష్ గారు? అలా అనుకోవడానికి ఏమి ఆవశ్యకత ఏం లేదండి. అలా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. అనంతబాబు గారి మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకి వంతపడాల్సినటువంటి పరిస్థితి ఏం కాదు. కానీ చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ఈ చట్టం తన పని తాను చేసుకెళ్లేటువంటి ఈ క్రమంలో రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ ప్రతినిధులు కానీ వాళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్స్ అనవసరం. ఖచ్చితంగా ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా కావాలని ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే ప్రతిపక్ష పార్టీలు గారికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేదా అనంతబాబు గారికి సంబంధించినటువంటి పార్టీ కానివ్వండి, వైసీపీ పార్టీ కానివ్వండి ఇంటర్ఫియర్ అవుతుంది. అంతేకాని చట్ట ప్రకారం కోర్టు డెసిషన్స్ మీద ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఏ పార్టీ అయినా కానీ ఇంటర్ఫియర్ అవ్వదు. ఇక్కడ అనంతబాబు గారిని అరెస్ట్ చేయడం అనేటువంటి ఒక కార్యక్రమం జరిగింది కోర్టు ఆదేశాలతో, ప్రభుత్వ ఆదేశాలతో కాదు. సో ఖచ్చితంగా ఆయన లొంగిపోవాల్సి వచ్చింది. లొంగిపోయిన దాని మీద ప్రత్యేకంగా ఆయనకి వంతపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆయన మీద పెట్టిన కేసు దాని యొక్క పూర్వాపరాలన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి, కోర్టులు సక్రమంగా పనిచేస్తాయి కాబట్టి కోర్టు వ్యవహారాల్లో ఇతర పార్టీల రాజకీయ జోక్యం అనేది అనవసరం. దాని మీద కామెంట్ చేయడం కూడా అనవసరం అని చెప్పేసి భావించే వైసీపీ పార్టీ మౌనం దాల్చిందే తప్పితే అనంతబాబు గారికి వంతపడాలని కానీ, లేదంటే అనంతబాబు గారు చేసిన
కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని పార్టీకి పూసుకోవడం కానీ ఆ పార్టీకి కూడా శ్రేయస్కరం కాదు కాబట్టి మౌనంగా ఉందని చెప్పేసి మనం విశ్లేషించాలి. మరి మిగతా నాయకుల అరెస్టుకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ మౌనంగా ఉండుండొచ్చు కదా, మరెందుకు మిగతా నాయకుల అంశాల్లో పెద్దగా స్పందించి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు వేరు, పార్టీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు వేరు. ఇప్పుడు పార్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీడియా సెల్ వింగ్ కన్వీనర్ని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, ఇలాంటి తదితర నేతలను అరెస్ట్ చేసినప్పుడు పార్టీ వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం నేరుగా స్పందించి అరెస్టులు చేసినప్పుడు ఖచ్చితంగా పార్టీ నుంచి రావాల్సినటువంటి న్యాయ సహాయం కానివ్వండి లేదా నైతిక సహాయం కానివ్వండి ఖచ్చితంగా వస్తుంది. అది ఏ పార్టీ అయినా కానీ వస్తుంది. గతంలో వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన మాట వాస్తవం, ఇవి అక్రమ అరెస్టులని చెప్పిన మాట వాస్తవం. అదే కార్యక్రమం ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా చేస్తున్న మాట మనందరికీ కనపడుతుంది. కానీ అనంతబాబు గారి విషయం పూర్తిగా దీనికి భిన్నమైనది. ఇది పార్టీకి సంబంధించినది కాదు, ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి గొడవ. దీనికి సంబంధించి ఎంతవరకు అనంతబాబు గారికి సహాయం చేయాలో అంతవరకు చేశారు. కానీ పరిధిని మించి కోర్టులను కూడా దాటి సహాయం చేయాల్సినటువంటి కార్యక్రమం అయితే కాదు. కాబట్టి దీన్ని మౌనం దాల్చడమే కరెక్ట్ అని చెప్పేసి పార్టీ భావించి ఉండొచ్చు. సో ఖచ్చితంగా కోర్టు ఆదేశాలకి అనంతబాబు గారు కానివ్వండి, అలాగే పార్టీ కానివ్వండి, ఎవరైనా కానీ అతీతులు కారు కాబట్టి ఖచ్చితంగా కోర్టు తీసుకున్నటువంటి చర్యలను కానివ్వండి, కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసుల మీద కానివ్వండి పార్టీలు అతిగా స్పందించడం అనేది ఉండదు. అయితే అనంతబాబు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక దూరం పెడుతుందని అనుకోవచ్చు కదా వెంకటేష్ గారు? ఇది అసలు మనం ఆలోచించలేనటువంటి విషయం. ఇప్పుడు అతని మీద ఒక నింద పడింది, లేకపోతే అతను ఒప్పుకున్నాడు, లేకపోతే అతని మీద ఒక ఆరోపణ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం కోర్టులో ముగిసిన తర్వాత అతను పార్టీలోకి వస్తాడో లేకపోతే పార్టీ అతని దగ్గర చేరుస్తుందో అనేది అది తర్వాత కార్యక్రమం. అనంతబాబు గారు ఈ కేసులో ఉన్నంత మాత్రాన అనంతబాబు గారిని తీసుకేసి బయటకు దూసేది లేదు. అలా అని కోర్టులో కేసులో ఉండగా తీసుకుని మా పార్టీ వాడే చేసింది రైటే అని చెప్పేంత మూర్ఖత్వం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకా రిమైనింగ్ వేరే వేరే వ్యవహారాలు, ఇతర నేతలు వాళ్ళ వ్యవహారాల్లో ఎందుకు పార్టీ అతిగా స్పందించిందా, లేకపోతే పార్టీ తన యొక్క లీగల్ ఎయిడ్ మొత్తం అంతా, తన లీగల్ బేస్ మొత్తం అంతా కూడా ఉపయోగించిందా అంటే అది పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అరెస్ట్ అయినటువంటి నేతలు వాళ్ళు. అనంతబాబు గారు అరెస్ట్ అయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. కాబట్టి మొదటి నుంచి అతను శవాన్ని డోర్ డెలివరీ చేశాను అని చెప్పి ఒప్పుకున్నాను అని చెప్పిన వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కోర్టులో అతను లొంగిపోవడం జరిగింది. అతని తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యవహారం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో పూర్వాపరాలు ఏంటో తేలిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మాత్రమే అతను మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం, అతన్ని అసెంబ్లీలోకి ఎంటర్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి. రేపొద్దున చట్టపరంగా అతని మీద శిక్ష పడితే ఖచ్చితంగా పార్టీ ఏం అడ్డేలేటువంటి పరిస్థితి కాదు. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతాం. మరొక అంశం చూస్తే వెంకటేష్ గారు, ఎమ్మెల్యేల పనితీరు బాగలేకపోతే మార్పు తప్పదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకేతం ఇస్తున్నారు. ఎమ్మెల్యేల మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.